కావాలి కదా కంపల్సరీ. ఇంతసేపు మనం చెప్పేది ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో ఉండాలి, దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అంటున్నాం. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎలా అంటే, మనం దీన్ని ఒక యాంటీ వైరస్ తోటి పోల్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాంటీ వైరస్ అంటే ఏంటి అంటే, మన దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, రైట్? దాంట్లో వైరస్ అనేది ఇంజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, యాంటీ వైరస్ ని దాంట్లో ఇంజెక్ట్ చేస్తాం మన ల్యాప్టాప్ లో. ఎందుకంటే ల్యాప్టాప్ ని వైరస్ అటాక్ అవుతే పాడైపోతుంది ఫైల్స్ అన్ని కూడా. ఓకే, అంటే మన యాంటీ వైరస్ ఏం చేస్తుంది, ల్యాప్టాప్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన బాడీలో కూడా బయట నుంచి వచ్చే వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఏదైనా టాక్సిన్స్ కానివ్వండి, బాడీలో ఎంటర్ అవ్వకుండా మన బాడీలో ప్రొటెక్ట్ చేసే ఇది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఇది కూడా యాంటీ వైరస్ లాగా. అంటే ల్యాప్టాప్ లో ఎట్లయితే యాంటీ వైరస్ ప్రొటెక్ట్ చేస్తుందో, అలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. జస్ట్ లైక్ we use antivirus to protect our computers from viruses, antioxidants are essential to protect our bodies from free radicals. ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడడానికి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉండాలన్నమాట. సో టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ అంటే, యాంటీ ఆక్సిడెంట్స్ మరి ఎక్కడ దొరుకుతాయి మనకి అంటే, చాలా రకాల ఫుడ్స్ లో మనకి దొరుకుతాయి యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, నట్స్ నుంచి లభిస్తాయి, హై లెవెల్లో దొరుకుతాయి. ఈ ఫిగర్ లో చూపించిన విధంగా మీకు టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అన్ని కూడా పుష్కలంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది లభిస్తాయి అన్నమాట. ఓకే, మరి ఒరాక్ వాల్యూ ఏంటో మనం చూద్దాము. వాట్ ఈస్ ఒరాక్ వాల్యూ? ఓకే, సో ఒరాక్ దీన్ని మనము యాంటీ ఆక్సిడెంట్స్ కెపాసిటీని, అంటే ఫుడ్స్ లో కానీ, ఫుడ్స్ లో ఉంటాయి కదా, ఒక వెజిటేబుల్ లో ఎంత ఉంది యాంటీ ఆక్సిడెంట్, ఒక ఫ్రూట్ లో ఎంత ఉంది, దాన్ని కొలిచేది అనమాట. ఇప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తాము, బంగారం కానివ్వండి, లేదా మీరు పాలు కానివ్వండి, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేజీలలో కొలుస్తాం, రైట్? సో అలాగే ఏదైతే మనము దూరంని కూడా అంటే కిలోమీటర్స్ లో ఎలాగైతే కొలుస్తారో, మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి, లేదా ఒక ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఉన్నాయి అనేది ఒరాక్ అనే దాంట్లో కొలుస్తారనమాట. ఒరాక్ అంటే ఏంటి అంటే, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్ప్షన్ కెపాసిటీ. అంటే మీరు ఎంత ఫుడ్ తీసుకుంటే ఎంత మీకు ఒరాక్ వాల్యూ వస్తుంది అనేది చెప్పడం అనమాట. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్ పవర్ ఏంటి అంటే, ఈ ఒరాక్ వాల్యూ అనేది మనకి ఎంత కావాలి, మినిమం రిక్వైర్మెంట్ 3000 నుంచి 5000 ఒరాక్ వాల్యూ కావాలి. ఆప్టిమం హెల్త్ అంటే ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారంటే వాళ్ళకి 8000 నుంచి 10,000 ఒరాక్ యూనిట్స్ అవ్వాలి. మరి ఇది ఎవరు చెప్తున్నారు అంటే, ఇది WHO చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన లెక్కలు అన్నమాట ఇవి. ఓకే, సో ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే రెగ్యులర్ ఫుడ్ మనం తీసుకుంటున్నామో, దాని నుంచి మనకు ఎంత దొరుకుతుంది ఇప్పుడు అంటే 1200 నుంచి 1500 ఒరాక్ యూనిట్స్ అనేది మనకు దొరుకుతుంది. అందుకే మనము అంటే అప్పుడప్పుడు సిక్ అవుతూ ఉంటాం అన్నమాట. అంటే మనం కరెక్ట్ గా ఒరాక్ వాల్యూ మన బాడీలో ఉండటం లేదు, మనం అంత ఫుడ్ మనం ఇప్పుడు తీసుకోవట్లేదు, అందుకే మనము చాలా వరకు సిక్ అవుతూ ఉంటారనమాట. సో మరి మనము డైలీ ఒరాక్ ఛాలెంజ్ ఎంత ఉంది, మనం ఇప్పుడు హెల్దీగా ఉండాలి అంటే మనకు ఎంత ఒరాక్ వాల్యూ కావాలి అంటే, కంపల్సరీ మనం 5000 నుంచి 6000 అంటే ఆల్మోస్ట్ 4000 నుంచి 6000 ఒరాక్ వాల్యూ డైలీ అనేది మనం తీసుకోవాలి మన బాడీకి. మరి హౌ కెన్ ఐ గెట్ దిస్ మచ్ ఒరాక్ వాల్యూ ఫ్రమ్, మనం తీసుకునే ఫుడ్ లో వస్తుందని చెప్తున్నాం, మరి ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి మనకు దొరుకుతుంది అంటే, ఇప్పుడు చూద్దాం. ఇంప్రాక్టికల్ డైట్, మనకు సఫిషియంట్ డైట్ అనేది ఉంది. ఆ డైట్ ప్రకారం మనం తీసుకుంటే కంపల్సరీ మనకి 4000 నుంచి 6000 వరకు ఒరాక్ వాల్యూ అనేది మనకు తీసుకోవచ్చు. ఈ ఒరాక్ వాల్యూ మనకు కావాలి అంటే మన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం మనం. డైలీ 3 to 5 kgs ఆఫ్ ఫ్రూట్స్, అది కూడా డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి, అది కూడా ఆర్గానిక్ ఫుడ్ అయి ఉండాలి.
ఓకే. సో ఎందుకంటే మళ్ళీ మనం ఫార్మ్స్ లో ఎక్కడైతే కెమికలైజ్డ్ పెస్టిసైడ్స్ వాడింది తీసుకుంటే దానివల్ల నో యూజ్. ఓకే. కానీ మీరు ఆర్గానిక్ ఫామ్ లో పండించిన 3 to 5 kgs వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీరు తిన్నట్లయితే మీకు 100% ఒరాక్ అనేది దొరుకుతుంది. మరి ఒక పర్సన్ కి ఎంత అవుతుంది కాస్ట్? 3 to 5 kgs అంటే 1200 నుంచి 1300 పర్ డే ఉంటుంది. మరి ఫ్యామిలీలో ఒక్కరే ఉంటారా? ఉండరు. 4 మెంబర్స్ అయితే మినిమం ఉంటాం, రైట్? సో ఈ 4 మెంబర్స్ ఇప్పుడు ఒక్క పర్సన్ కే 1200 నుంచి 1300 పర్ డే అంటే మరి మంత్లీ ఎంత అవుతుంది? 36,000 ఒక్కరికి అవుతుంది. మరి నలుగురికి ఇంట్లో ఉంటే ఎంత అవుతుంది అంటే 1,44,000 అవుతుంది అనమాట. ఓకే. మరి సెకండ్ ఇదైతే కాస్ట్లీ, మన వల్ల కాదు, రైట్? మరి సెకండ్ ఆప్షన్ చూద్దాం. మన ముందు ఇంకొక ఆప్షన్ ఉంది. ఎంత అంటే 25 cups ఆఫ్ గ్రీన్ టీ అనేది తాగాలి, రైట్? వన్ గ్రీన్ టీ కప్ కాస్ట్ ఒక 10 రూపీస్ అనుకుందాం. మరి 10 రూపీస్ అయితే ఒక పర్సన్ కి ఎంత అవుతుంది? పర్ డే కి 250 రూపీస్ అవుతుంది. మరి ఒక పర్సన్ కి పర్ మంత్ ఎంత అవుతుంది? 7,500 రూపీస్ అవుతుంది. మరి మంత్లీ ఫ్యామిలీ అందరికి ఒక నలుగురికి కావాలంటే 30,000. మరి 30,000 ఓన్లీ గ్రీన్ టీ మనం అయినా కూడా 25 cups తాగుతామా పర్ డే? ఇది కూడా సాధ్యం కాదు. మరి ఇంకొకటి చూద్దాం, థర్డ్ ఆప్షన్, రైట్? థర్డ్ ఆప్షన్ మనకి 30 glasses ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది మనం త్రాగాలి. మరి ఒక్క గ్లాస్ కాస్ట్ ఎంత అవుతుంది? 35 రూపీస్ అని మనం అనుకుంటే ఒకరికి ఎంత అవుతుంది? 1,050 రూపీస్ పర్ డే అవుతుంది. మరి మంత్లీ ఎంత? 31,500 రూపీస్. మరి టోటల్ ఒక ఫ్యామిలీకి ఎంత అవుతుంది అంటే 1,26,000 పర్ మంత్ అవుతుంది. మరి ఇదంతా కూడా ఒక నార్మల్ పర్సన్ కి సాధ్యమా అంటే ఒకసారి ఆలోచించాలి. ఒక పర్సన్ కి ఇదంతా నార్మల్, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది సాధ్యమా అంటే డెఫినెట్లీ నో. మరి ఇది మీరు మార్కెట్ లో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపల్సరీ మనకు వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ మనము ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి చెప్పగలగాలన్నమాట. ఓకే. మరి స్మార్ట్ సొల్యూషన్ ఏముంది అంటే స్మార్ట్ సొల్యూషన్ మనకి ఒక 3 to 5 kgs ఆఫ్ ఫ్రూట్స్ మీరు తీసుకుంటే, అలాగే 25 cup గ్రీన్ టీ, అలాగే ఫ్రెష్ జ్యూస్ 30 glasses, ఇవన్నీ కలిపి మీకు ఓన్లీ 30 ml జ్యూస్ లో వస్తే చాలా హ్యాపీ కదా. సో అదే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే అల్ట్రా బెర్రీ సూపర్ పవర్ యాంటీ ఆక్సిడెంట్ సిరప్ అని చెప్పొచ్చు మనం. ఇది మనకు ఎవరు ఇస్తున్నారు అంటే మన ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీని వల్ల మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఇంజెక్ట్ అయిపోతాయి. ఇది 21+ ఫ్రూట్స్ హర్బ్స్ తోటి తయారైంది. ఇది యునిక్ బ్లెండ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి, రిచ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీంట్లో ఒక ఆప్టిమల్ హెల్త్ కావాలంటే ఇట్స్ ఈస్ ద బెస్ట్. సో ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చినందుకు మన కంపెనీ సిఎండి డాక్టర్ సాగర్ జోషి గారికి మనం థ్యాంక్ యూ చెప్దాం. దాంతో పాటు ఒక చిన్న వీడియో కూడా చూద్దాం. సౌండ్ రావట్లేదు, రైట్? ఇంప్రూవ్ డైజెషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, రైట్? సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మరి మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఇన్ అల్ట్రా బెర్రీ జ్యూస్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మనం చూద్దాము. సో అల్ట్రా బెర్రీలో మనకి బ్లూబెర్రీ ఉంది. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేది బ్లూబెర్రీ. సో ఈ బ్లూబెర్రీ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది ప్రైమరీగా
మనకి యుఎస్ఏ, కెనడా, యూరోప్ లో దొరుకుతాయి. అలాగే నార్త్ హిమాలయన్ రీజన్ ఆఫ్ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. మరి దీని వర్క్ ఏంటంటే ఇది బ్రెయిన్ కి చాలా బాగా పనిచేస్తుంది. అంటే బ్రెయిన్ ని మెమరీ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. టోటల్ గా బ్రెయిన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ ఇది. దాంతో పాటు ఐ విజన్, అంటే మన కంట్లో రెటీనా ఉంటుంది. సో ఈ రెటీనా నుంచే మనకు చూపు అనేది మనం చూస్తాం అనమాట, అది ఉన్నందుకే. సో ఈ రెటీనాని మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మీరు స్క్రీన్ చూసేటప్పుడు కూడా మీ కళ్ళు వీక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే డైజెషన్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మీ గట్ హెల్త్ అనేది క్లియర్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో చాలా ఉంటాయి కాబట్టి ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో ఉంటే దాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇది హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే మన గుండెకు ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో అలాగే ఇక్కడ డ్రాయింగ్స్ వేసారు, 1 minute. ఎవరు స్క్రీన్ ని టచ్ చేయకండి, టచ్ చేస్తే మరి స్క్రీన్ కూడా నాకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకు క్రాన్బెర్రీ బెనిఫిట్, ఇంకొక ఫ్రూట్ దీంట్లో ఉంటుంది. బెర్రీలో ఇంకొక రకం అన్నమాట ఇది క్రాన్బెర్రీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు మనం. ఈ క్రాన్బెర్రీ కూడా ముఖ్యంగా 1 minute. ముఖ్యంగా మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే యుఎస్ఏ, కెనడా, ఇంకా యూరోప్. మరి ఇది ఎందుకు స్పెషల్ అంటే క్రాన్బెర్రీ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ ఇది. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ముఖ్యంగా కిడ్నీస్ ని హెల్ప్ గా, అంటే కిడ్నీస్ ని హెల్దీగా ఉంచడానికి, అలాగే యూరినరీ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి, క్లీన్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. అలాగే క్రాన్బెర్రీ అనేది కిడ్నీస్ ని క్లెన్జింగ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రివెంట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది బాడీలో. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్టప్ చేస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తుంది. ఓకే, సో యూరినరీ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని మీరు గూగుల్లో చేస్తే కూడా క్రాన్బెర్రీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ ఫ్రూట్ ఇది. చాలా ఇది కూడా మన అల్ట్రాబెర్రీలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ మ్యాంగోస్టీన్ అనే ఫ్రూట్ ఉంది. ఇది మనకు క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు దీన్ని మనం. ఇంకా ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియాలో ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా ఉంది, కేరళ ఇంకా కర్ణాటకలో. మరి వాట్ ఈజ్ మ్యాంగోస్టీన్ అంటే ఇది ఒక ట్రాపికల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. దీని షెల్ అనేది బయటది ఎలా ఉంటది అంటే హార్డ్ గా ఉంటుంది, వైట్ కలర్ లో. అలాగే అంటే లోపల జ్యూసీ వైట్ గా ఉన్న పల్ప్ ఉంటుంది. సో దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి, గ్జాంథోన్స్ అనేవి. ఇది పవర్ఫుల్ గా ఉంటుంది, ఇంకా రేర్ గా ఉంటుంది అన్నమాట. అలాగే మ్యాంగోస్టీన్ అనేది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కూడా ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది, స్కిన్ హెల్త్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రూట్ చూద్దాం, గోజీ బెర్రీ అని. సో ఇది ఏ రకంగా వర్క్ చేస్తుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది అది కూడా మనం చూద్దాము. ఇది చైనా, ఇంకా మంగోలియా, హిమాలయ రీజన్స్ లో దొరుకుతుంది. ఇంకా ఇది మనకి మోస్ట్లీ ఇంపోర్టెడ్ ఫామ్ లో, డ్రైడ్ ఫామ్ లో ఉంటుంది, మనకు అందుతుంది. ఇది ఐస్ కి కానివ్వండి, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి, ఎనర్జీని బూస్టప్ చేయడానికి పనికొస్తుంది. అలాగే గోజీ బెర్రీలో ఏమేమి ఉంటుంది అంటే విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది, సి, ఐరన్, జింక్, ఇంకా హై యాంటీ ఆక్సిడెంట్స్, పాలీసాచరైడ్స్ ఉంటాయి దీంట్లో. అమినో యాసిడ్స్ చాలా ఉంటాయి, రిచ్ ఇన్ అమినో యాసిడ్స్. ఇంకా ఇది ఏ రకంగా ఇది యూజ్ అవుతుంది అంటే మన ఐస్ కి, అంటే మన విజన్ ఏదైతే కంటి చూపు వీక్ గా ఉందో వాళ్ళకి ఈ ఫ్రూట్ జ్యూస్ తాగితే కంటి చూపు మాత్రం చాలా బాగా అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఫ్రూట్స్ కూడా మన ఐ సైట్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే
ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి. ఇంకా చూస్తే మీ ఎనర్జీ లెవెల్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే వీక్నెస్ ఉండడం, ఫ్యాటీగ్ ఉండడం దాన్ని తగ్గిస్తుంది. స్కిన్ అనేది గ్లో అవుతుంది. యాంటీ ఏజింగ్ అంటే తొందరగా ఏజ్ అయిపోతూ ఉంటే చాలా మందికి, సో అలాంటి ఏజింగ్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. అలాగే లివర్ ని డీటాక్స్ చేస్తుంది, బ్లడ్ ని కూడా డీటాక్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎల్డర్ బెర్రీ ఉంది. సో ఈ ఎల్డర్ బెర్రీ ఏ విధంగా వర్క్ చేస్తుంది చూద్దాం మనం. ఇది ఇమ్యూనిటీ షీల్డ్ సపోర్ట్ గా పనిచేస్తుంది అనమాట. సూపర్ ఫ్రూట్ అంటాం ఇమ్యూనిటీ షీల్డ్ లో. సో ఇది ఎక్కడ దొరుకుతుందంటే యూరప్ ఇంకా నార్త్ అమెరికాలో ఉంటుంది. ఇండియాలో ఇది మనకి యూజ్డ్ ఫామ్ లో దొరుకుతుంది, ఇంపోర్టెడ్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో అందుతుంది. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక ఇమ్యూనిటీ షీల్డ్ గా పనిచేస్తుంది. మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. దేని నుంచి అంటే వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి. అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంది. అంటే కోల్డ్ కానివ్వండి, ఫ్లూ కానివ్వండి, చీటికి మాటికి చాలా మందికి అవుతుంటది, అవి రాకుండా ఇది కాపాడుతుంది అనమాట. అలాగే లంగ్స్ కి సపోర్ట్ చేస్తుంది, అంటే మీ రెస్పిరేటరీ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో చాలా ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ ని రెడ్యూస్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో ఏదైనా లోపల కూడా పార్ట్స్ స్వెల్లింగ్ అవుతూ ఉంటాయి, అది అలా అవ్వకుండా ఇది కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ మల్బరీ ఫ్రూట్ ఉంది. మల్బరీ దేనికి యూజ్ అవుతుందో మనం చూద్దాము. ఇది కూడా మనకు న్యాచురల్ సపోర్ట్ ఫర్ ఐస్ ఇంకా ఇమ్యూనిటీ హెయిర్ కోసము ఇది యూజ్ అవుతుంది. ఇది ఏషియా, చైనా, కొరియా, ఇండియాలో దొరుకుతుంది. ఇంకా కామన్ గా ఇండియాలో ఎక్కడ పెరుగుతుందంటే నార్త్ ఇంకా సెంట్రల్ రీజన్స్ లో ఉంటుంది. ఇవి 3 రకాలుగా ఉంటాయి, పర్పుల్ కలర్ లో, రెడ్ కలర్ లో, వైట్, ఇలా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. మరి ఈ మల్బరీ ఫ్రూట్ వల్ల మనకు కలిగే లాభం ఏంటి అంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్, కాల్షియం, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే, అలాగే ఇది హార్ట్ కి ప్రొటెక్టర్ గా వర్క్ చేస్తుంది. ఐస్ యొక్క అంటే మన కంటి చూపు ఇంప్రూవ్ అవుతుంది, అంటే రెటీనా ప్రొటెక్ట్ చేస్తుంది, బెటర్ విజన్ ఇస్తుంది. అలాగే విటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. ఇమ్యూనిటీ సిస్టమ్ ని చాలా డెవలప్ చేస్తుంది, ఎందుకంటే విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. మీరు ఎంత విటమిన్ సి తీసుకుంటారో అంత మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. హెయిర్ కి కూడా చాలా రకాలుగా ఇది యూజ్ అవుతుంది. మీ హెయిర్ ని గ్రోత్ అంటే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందని, చాలా మందికి హెయిర్ ఫాల్ సమస్యలు ఈరోజు కామన్. సో అలాంటి వాళ్ళకి ఆల్టర్బెర్రీ ఇవ్వండి, హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. అలాగే స్కిన్ లో అంటే డీటాక్స్ అనేది క్లియర్ చేస్తుంది, బాడీలో ఉన్న మొత్తం డీటాక్సిఫికేషన్ చేస్తుంది కాబట్టి స్కిన్ న్యాచురల్ గా గ్లో అవుతుంది. హార్ట్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది. షుగర్ ని బ్యాలెన్స్ గా ఉంచుతుంది, అంటే హార్ట్ ని బ్యాలెన్స్ గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకొక ఫ్రూట్ చూద్దాం, సీబక్త్ర అని అంటాం దీన్ని. ఇదే ఎలాంటి ఫ్రూట్ మనం చూద్దాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్ అనమాట యాక్చువల్ ఇది. సో ఇది ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ వన్ ఫ్రూట్, అంటే ఆల్ ఇన్ వన్ సూపర్ న్యూట్రిషన్ ఫ్రూట్ అనమాట. ఇది ఎక్కడ దొరుకుతుంది సీబక్త్రన్ అంటే హిమాలయన్ రీజన్ లో, ఎస్పెషల్లీ లేహ్, లడాక్, ఇంకా హిమాచల్ ప్రదేశ్, టిబెట్, ఇక్కడ ఇది దొరుకుతుంది. మరి దీంట్లో ఏముంటాయంటే విటమిన్ సి, హైయెస్ట్ విటమిన్ సి. ఎంత సమానం ఇది అంటే మీకు ఆరెంజ్ ఫ్రూట్ ఉంటది కదా, ఈ ఆరెంజ్ ఫ్రూట్ మీరు 12 ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకుంటే ఎంతైతే విటమిన్ సి లభిస్తుందో ఒకే ఒక సీబక్త్రన్లో అంత విటమిన్ సి ఉంటది. అలాగే విటమిన్ ఈ, ఏ, బి కాంప్లెక్స్, ఇంకా ఒమేగా 3, 6, 7, 9, అలాగే 40+ యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, మినరల్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రూట్ మాత్రం. అంటే ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనకు ఉన్నాయి చూడండి దీంట్లో. యూజెస్ ఏంటి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ని అబ్వియస్లీ ఇంప్రూవ్ చేస్తుంది, విటమిన్ సి ఉన్నందుకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది బాడీకి, ఎనర్జీ లెవెల్స్ హైయెస్ట్ గా మీకు ఉంటాయి, ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది, ఎనర్జీని బూస్టప్ చేస్తుంది,
హార్ట్ విషయానికి వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది. లివర్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటే ఆ లివర్ ని మీ బాడీ డీటాక్స్ చేస్తుంది, లివర్ ని క్లీన్ చేస్తుంది. అలాగే మీ స్కిన్ విషయంలో చూసుకుంటే స్కిన్ గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది, ఇంకా యాంటీ ఏజింగ్ గా కూడా ఇది వర్క్ చేస్తుంది. డైజెషన్ లో చూసుకుంటే మన గట్ హెల్త్ అనేది స్ట్రాంగ్ గా పెడుతుంది సి బక్త్రన్. నెక్స్ట్ ఫ్రూట్ మనం చూద్దాము. అలాగే టోటల్ గా మనకి బెర్రీ పవర్ హౌస్, ఇవన్నీ కూడా రకరకాల బెర్రీ ఫ్రూట్స్ మన ఈ జ్యూస్ లో ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం దీన్ని అన్ని బెర్రీ పవర్ హౌస్ అని అంటాం. అలాగే దీంట్లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మరి ఒక్కసారి ఓవర్ లుక్ అనేది మనం వేద్దాము. దీంట్లో బ్లూబెర్రీ ఉంటది, మరి దాని దేనికి యూజ్ అవుతుందంటే బ్రెయిన్ హెల్త్ కోసం, మెమరీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది, ఐ విజన్ ని సపోర్ట్ చేస్తుంది. ఎల్డర్ బెర్రీ ఉంటుంది దీంట్లో, అదేం చేస్తుంది అంటే మీ ఇమ్యూనిటీని ఒక షీల్డ్ లాగా వర్క్ చేస్తుంది బాడీకి. అలాగే ఫ్లూ ఏదైనా ఉంటే మీకు అంటే దగ్గు కానివ్వండి, జలుబు కానివ్వండి, ఇలా ప్రాబ్లమ్స్ దమ్ము కానివ్వండి వస్తే అది ప్రొటెక్ట్ చేస్తుంది. క్రాన్బెర్రీ ఉంటుంది, ఇది యూరినరీ ట్రాక్ క్లెన్జర్ గా వర్క్ చేస్తుంది, కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది. స్ట్రాబెర్రీ ఉంటుంది, ఇది స్కిన్ ని బ్రైట్నింగ్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఇంకా బ్లాక్ కరెంట్ అని ఇంకొక ఫ్రూట్ ఉంటది, ఇదేం చేస్తుంది అంటే మళ్ళీ ఐసైట్ ని ఇది కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అనమాట. అలాగే మనకు ఎగ్జాయిట్ ఫ్రూట్స్ అని కూడా ఉన్నాయి, ఇంకొన్ని రకాల ఫ్రూట్స్ అనేది దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అవేంటో మనం చూద్దాము. ఈ ఎగ్జాయిటిక్ ఫ్రూట్స్ వల్ల ఎనర్జీ వస్తుంది, డీటాక్సిఫికేషన్ అవుతుంది, స్కిన్ అనేది గ్లో అవుతుంది. అలాంటి ఫ్రూట్స్ లో మొదటిగా కివి. ఈ కివి కూడా హై విటమిన్ సి ఉంటుంది, ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది. గ్రీన్ యాపిల్ ఉంది దీంట్లో, ఇదేం చేస్తుంది అంటే ఫైబర్ రిచ్ ఉంటుంది, ఇది డైజెస్టివ్ ని హెల్త్ ని బాగా చేస్తుంది. మ్యాంగోస్టీన్ అని ఇంకొక ఫ్రూట్ ఉంటుంది, ఇది యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీని కలిగి ఉంటుంది, దీన్ని క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటాం. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది, ఇదేం చేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ గా వర్క్ చేస్తుంది, ప్లస్ ఐరన్ ని కూడా కలిగినందుకు గట్ అనేది హెల్దీగా ఉంటుంది. నోని అని ఇంకొక ఫ్రూట్ ఉంది, ఇది సెల్యులర్ రిపేరింగ్ చేస్తుంది, తర్వాత క్రానిక్ ఫ్యాటిగ్ ని ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇంకా మనం చూద్దాం. ఇండియన్ సూపర్ హబ్స్ కూడా దీంట్లో యాడ్ అయ్యాయి, ఓన్లీ ఫ్రూట్సే కాకుండా ఇండియన్ సూపర్ హబ్స్ ఉన్నాయి, అవి ఏంటివో మనం చూద్దాము. సో దీంట్లో మనకు ఆయుర్వేదలు ఏదైతే వాడతారో అవన్నీ కూడా ఉంటాయి, అందుకే మనం పవర్ ఆఫ్ ఆయుర్వేద అంటున్నాం. సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అశ్వగంధ ఉంది, దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ముస్లి ముస్లి అని ఇంకొకటి ఉంది, దాన్ని స్ట్రెంగ్త్ ఇస్తుంది, స్టామినా ఇస్తుంది. అలాగే స్టామినా ఫర్ బూస్టర్ మెన్ ఉమెన్ కి ఇస్తుంది. అలాగే మకా రూట్ ఉంటుంది, ఇది మనకి హార్మోనల్ సపోర్ట్ కి యూజ్ అవుతుంది. సా పల్మనెట్టో ఉంటుంది, ఇది కూడా మన ప్రోస్టేట్ హెల్త్ కి అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ కి వర్క్ చేస్తుంది అనమాట ఇండియన్ సూపర్ హబ్స్. ఇంకా చూస్తే మనకు గ్రీన్ న్యూట్రిషన్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. మరి ఆ గ్రీన్ న్యూట్రిషన్ ఏంటి అంటే ఈ గ్రీన్ ఏవైతే యాడ్ చేశారో దీని వల్ల ఏమవుతుందంటే డీటాక్స్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, బ్లడ్ క్లెన్జర్ గా కూడా వర్క్ చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మొరింగా లీఫ్. ఈ మొరింగా లీఫ్ ని వాడడం వల్ల 92 న్యూట్రియన్స్ అనేది వస్తాయి దానివల్ల. అలాగే 46 యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ అవుతున్నాయి, ఇదేం చేస్తుంది బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, రైట్. సో అలాగే వీట్ గ్రాస్ కూడా దీంట్లో కలపడం జరిగింది, దానివల్ల క్లోరోఫిల్ రిచ్ ఉంటుంది, టాక్సిన్ ని రిమూవ్ చేస్తుంది, డీటాక్సిఫైయర్ గా వర్క్ చేస్తుంది. గ్రీన్ టీ కూడా ఉంది దీంట్లో, ఇదేం చేస్తుంది అంటే బాడీ మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది, వెయిట్ లాస్ కి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సి బక్త్రన్ ఏం చేస్తుంది అంటే మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా దీంట్లో మిక్స్ చేశారు, అలోవెరా వల్ల గట్ హెల్త్ అనేది ప్రాపర్ గా ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ని సపోర్ట్ ఎలా చేస్తాయి
అలాగే రిపేరింగ్ ఇంకా ప్రొటెక్ట్ ఎలా ఉంటుంది, దానికోసం ఏం వాడారంటే సినమిన్, అంటే మనం దాల్చిని అంటాము. ఇది ఎందుకు అంటే ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా దీంట్లో మిక్స్ చేశారు. ఇది బ్లడ్ వెసల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ గా కూడా వర్క్ చేస్తుంది. మకా రూట్ ఉంది, ఇది మూడ్ ఎన్హాన్స్మెంట్ కి యూజ్ అవుతుంది, హార్మోనల్ రెగ్యులేషన్ కోసం దీన్ని వాడారనమాట. సో హౌ టు కన్జ్యూమ్ అల్ట్రా బెర్రీ, మరి ఇన్ని రకాల యూజెస్ ఉన్న అల్ట్రా బెర్రీని మనం ఎలా వాడాలి? ఓకే, మీరు హెల్దీగా ఉన్నారు అంటే 30 ml అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు బాటిల్ ఏదైతే ఇస్తామో బాటిల్ కి ఒక మెజర్మెంట్ క్యాప్ వస్తుంది, ఆ క్యాప్ లో మీరు 30 ml అనేది తీసుకోండి విత్ 60 ml వాటర్. అది కూడా మీరు వార్మ్ గా ఉంటే బెటర్ అన్నమాట. ఓకే, వార్మ్ గా లేకపోయినా పర్లేదు, వార్మ్ గా తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్ అనేది మీరు తీసుకోవాలి. బిఫోర్ బ్రష్, లేవగానే ఫస్ట్ మీరు అల్ట్రా బెర్రీ తాగాలి, తర్వాత ఒక ½ కి మీరు బ్రష్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా డిసీజ్ ఉంది అంటే మీరు 30 ml ట్వైస్ కూడా తాగొచ్చు. ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ ఉన్నారో, అంటే బిఫోర్ లంచ్, అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగాలి, రాత్రి మీరు 30 ml ఆఫ్టర్ డిన్నర్ మీరు తాగొచ్చు. అలాగే ఇంకా మంచి రిజల్ట్ రావాలి అంటే మీరు ఒకటేసారి తాగకుండా సిప్పు దాన్ని తాగితే ఏమవుతుందంటే బాడీ వెంటనే కంప్లీట్ గా అబ్జార్ప్షన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, రైట్. ఇంకొకటి ఉంది అక్కడ, మనము హూ షుడ్ నాట్ టేక్ ఇట్, ఎవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది మనం వాడము. ఎందుకంటే డాక్టర్ అడ్వైజ్ లేనిది ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం ఏది కూడా ప్రిఫర్ చేయకూడదు. ఓకే, అలాగే లాక్టిక్ మదర్స్, అంటే ఎవరైతే పిల్లలకు పాలు ఇస్తున్నారో, పాలు ఇచ్చే మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఇవ్వము. రైట్. సో అలాగే ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత, మరి డైలీ అల్ట్రాబెర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? చాలా మంది అంటారు కదా ఇది 3250 ఉంది, 4000 రూపీస్ ఉంది, రైట్? సో ఇంత కాస్ట్లీ పెట్టాలా మనం అంటే డెఫినెట్ గా మనం ఒక డిఫరెన్సెస్ అనేది చూద్దాము. మెడికల్ ట్రీట్మెంట్ కి మీరు వెళ్ళినట్టయితే చాలా రకాల డిసీజెస్ వస్తే మనం ట్రీట్మెంట్ కే మొగ్గు చూపుతూ ఉంటాము. ట్రీట్మెంట్ అంటే ఇన్స్టెంట్ గా రిలీఫ్ ఇస్తుంది కాబట్టి మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. మరి మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చింది హెల్త్ అంటే డాక్టర్ దగ్గర వెళ్తే అది ఏమవుతుంది, టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, పర్మనెంట్ సొల్యూషన్ అయితే అది కాదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి, ఆ రిస్క్ అయితే ఉంటుంది, హాస్పిటలైజ్డ్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని వల్ల ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ కాదు. ఓకే, అది తగ్గుతూ ఉంటుంది. అలాగే మంత్లీ ఎక్స్పెన్సెస్ చాలా మందికి ఏంటంటే ఒక 23,000 అప్రాక్సిమేట్లీ పెట్టడం జరిగింది. మామూలుగా మనకి 3 to 4,000 అయితే మంత్లీ అవుతుంది అనమాట. మరి అల్ట్రాబెర్రీ జ్యూస్ మనం డైలీ తీసుకుంటే ఏం లాభం అంటే న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ మీకు దొరుకుతాయి, దానివల్ల మీ ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు, రూట్ కాజ్ మీద అది వర్క్ చేస్తుంది, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ ని సపోర్ట్ చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. మరి అల్ట్రాబెర్రీ మనకు డిపి ప్రైస్ లో 48 రూపీస్ పర్ డే, అలాగే ఎంఆర్పి తీసుకుంటే 98 రూపీస్ పర్ డే అవుతుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం చెప్తాం. మరి ఫ్యామిలీ హెల్త్ అనేది ఎవరికైనా సెక్యూర్ అనేది ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కరమే హెల్దీ కాదు, మన ఫ్యామిలీలో అందరూ హెల్దీగా ఉండాలి, అప్పుడే మనం కూడా హ్యాపీగా ఉంటాం. మరి మనం ఒక్కరమే తాగకుండా కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళు ఈ అల్ట్రాబెర్రీ అనేది తీసుకోవాలి. ఇది ఏం చేస్తుంది, ఒక సేఫ్ గార్డ్ లాగా మనకు మన ఫ్యామిలీ హెల్త్ అనేది కాపాడుతుంది. ఆ ఖచ్చితంగా మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, న్యాచురల్ గా ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తూ ఈ అల్ట్రాబెర్రీ ద్వారా, అంటే అల్ట్రాబెర్రీ మీరు తాగడం ద్వారా న్యాచురల్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అది ఇస్తుంది, దానివల్ల మీ బాడీ ప్రొటెక్ట్ అవుతుంది, మీ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మీరందరూ కూడా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అర్థమైందని అనుకుంటున్నాను అల్ట్రాబెర్రీ గురించి. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారు, కొన్ని అయితే నేను ఇప్పుడు ఒక చిన్నదైతే నేను చేస్తాను.
సో ఇక్కడ డైలీ చాలా మంది ఏం అడుగుతారంటే దీంట్లో ఆర్టిఫిషియల్ షుగర్ అయితే లేదు, మనకు పర్ డే ఒక 5 అంటే మామూలుగా 4000 to 6000 అంటారు, 5000 to 7000 ఈ వాల్యూలో మనకి అల్ట్రాబెర్రీ ఒరాక్ వాల్యూ ఇస్తుంది బాడీకి. మరి ఇందులో ఆర్టిఫిషియల్ షుగర్ లేదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు ల్యూక్వామ్ వాటర్ లో అనే చెప్తూ ఉంటారు. గోరువెచ్చని నీళ్ళ బదులు మీరు వేడి నీళ్లు తాగాలి. ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు వేడి నీళ్లు తాగి తీసుకోవచ్చు. అలాగే డైలీ 2 times తీసుకోవాలా అంటే మార్నింగ్ డోసు కంపల్సరీ తీసుకోవాలి, దానినైతే మీరు స్కిప్ అనేది చెయ్యొద్దు. సాయంత్రం మీరు స్కిప్ చెయ్యొచ్చు, నో ప్రాబ్లం, కానీ మార్నింగ్ అయితే కంపల్సరీ త్రాగాలి. మరి ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా కూడా ఈవినింగ్ భోజనం తర్వాత 30 minutes ఆర్ 45 minutes తర్వాత మీరు తీసుకోవచ్చు. మినిమం ఏజ్ 5 years అబోవ్. ఓకే, సో అలాగే మామూలుగా అయితే మనము 10 years అని లాస్ట్ టైం కూడా చెప్పాము, కానీ కొంతమంది అది ఇచ్చాక మంచిగా ఉంది రిజల్ట్స్ అన్నప్పుడు మళ్ళీ కంపెనీ 5 years అబోవ్ అని చేయడం జరిగింది, రైట్. సో స్టార్టింగ్ లో మాత్రం మనం 10 years నుంచి ఒక ట్రయల్ ఫర్ ఎర్రర్ గా మనం 10 years నుంచి ఇచ్చాము, రైట్. సో ఏ డిసీజెస్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చా అంటే కంపల్సరీ మీకు మెడిసిన్స్ ఉంటే, మీరు మెడిసిన్స్ వాడుతూ ఉంటే కూడా ఈ జ్యూస్ అనేది తీసుకోవచ్చు, దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ఎవరైనా యూరిక్ యాసిడ్ ఉంది, లేదా స్టోన్ ఉంది, లేదా మీకు ఫీవర్ ఉంది, అప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, 30 ml ప్రోడక్ట్ లిక్విడ్ లో మీకు 4000 నుంచి 5000 ఒరాక్ వాల్యూ లభిస్తుంది. కొంతమందికి టాక్సిన్స్ చాలా ఉన్నాయి, అంటే మెడికేషన్ లో ఉంటారు, కొన్ని సంవత్సరాలు మెడికేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి యూరినేషన్ ఫ్రీక్వెంట్లీ అవ్వడం, లేకపోతే ఫేస్ మీద కొంతమందికి పింపుల్స్ రావడం జరిగింది, రైట్. సో అలా మన బాడీ అనేది స్టెరిలైజ్ అవుతూ ఉంటది కాబట్టి కొంతవరకు ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటే వెరీ రేర్ కండిషన్స్ ఇవన్నీ కూడా. ఓకే, కొంతమందికి చెమటలు రావడం, ఇలా ఒకసారి మీ బాటిల్ ఓపెన్ చేశాక 45 days లో అది కన్జ్యూమ్ చేయాలి, రైట్. అలాగే డయాలిసిస్ పేషెంట్స్ కూడా కొంత రిజల్ట్ నార్త్ లో వచ్చింది, కానీ డయాలిసిస్ పేషెంట్స్ ఏ స్టేజ్ లో ఉన్నారు అది మనం అబ్జర్వ్ చేసి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది, సొంతంగా ఎప్పుడు మనం ఇవ్వకూడదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎందుకు వాడొద్దని చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, వాళ్ళకైతే ఇమ్యూనిటీ డౌన్ ఉంటది, వాడొచ్చు కదా. ఓకే, సో దీంట్లో అలోవెరా ఉంటది కాబట్టి అది వేడి చేస్తుంది. సో అలాగే లాక్టిక్ ఉమెన్ ఎందుకు వాడొద్దు అంటే మదర్ లో అంటే తల్లి లోపల ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తల్లి పాల ద్వారా బిడ్డకు వెళ్తుంది కాబట్టి మరి పాపకు డేంజర్ అవుతుంది, చిన్నగా ఉంటది, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉంటది,